ప్రశాంత్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ముగియడంతో అయితే అటు బ్యాలెట్ బాక్సులను అటు ఏజెంట్లు అటు అభ్యర్థుల సమక్షంలోనే ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓపెన్ చేసి అన్ని కూడా కుప్పలు పోసి ఎవరి కట్టలు వారికి కడుతున్నారు. మరి కాసేపట్లోనే ఇటు తొర్రూరు వర్ధన్నపేటకు సంబంధించి ములుగు స్టేషన్ గన్పూర్ 4 మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల ఫలితాలు అయితే మరి కాసేపట్లోనే వెలువడే అవకాశం ఉంది. అక్కడ చిన్న మున్సిపాలిటీలు తక్కువ ఓటర్లు ఉండడంతో అయితే హాఫ్ అన్ అవర్ లోనే ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా పెద్ద మున్సిపాలిటీలు అయినా మహబాద్, భూపాలపల్లి, జనగామ, నర్సంపేటలో మాత్రం కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే పరకాలలో లోపల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు ఒక్కొక్కటి 2 నమోదు కావడంతో అయితే అటు లీడ్స్ పక్కకు పెట్టేసి డైరెక్ట్ ఓట్లను లెక్కిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ముఖ్యంగానైతే అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క ఫలితాల పైన అయితే అధికార పార్టీ దీపా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మిగతా అభ్యర్థులు అయితే ఉత్కంఠ ఉంది. అయితే ఇటు ఈసారి త్రిముఖపూర్ లో ఎవరిపై పైచేయి సాధించారనేది మాత్రం కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్దనైతే కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మీడియా పైన ప్రత్యేక ఆంక్షలు అయితే విధించారు. అయితే మీడియాకు ఎలాంటి పాసులు జారీ చేయకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో అయితే ఆంక్షల నడుమ అటు లోపలికి కౌంటింగ్ గతంలో కౌంటర్ వరకు కూడా అనుమతించేవారు. ఈసారి కనీసం లోపలికి కూడా అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం మహబూబాబాద్ హెడ్ క్వార్టర్ లో మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియా ఆంక్షల నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అటు ఒకవైపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు అడితే అప్డేట్స్ అందించడానికి అయితే జర్నలిస్టులు ఇక్కడ అన్ని చోట్లనైతే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అటు మొదటి ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తొలి ఫలితము ఈ యొక్క 4 మున్సిపాలిటీలు అయినటువంటి గన్పూర్, ములుగు, వర్ధనపేట, తొర్రూరు నుంచి ఏదో ఒక చోటు నుంచి అయితే తొలి ఫలితం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా అటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. కొంత బ్యాలెట్ బాక్స్ లో ఓపెనింగ్ కావచ్చు, అభ్యర్థుల రాక విషయంలో కొంత ఆలస్యం, గందరగోళం మధ్య కొంత ఆలస్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో కొంత ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా త్వరితగతిననే ఓట్ల లెక్కింపును ప్రతి టేబుల్లో 2 రౌండ్లలోనే ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అటు సిబ్బంది అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది 100 ఓట్ల కట్టలు ఇప్పటికే అటు కట్టలు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కట్టల అంచనాల ప్రకారం అయితే అనేక చోట్ల 12 మున్సిపాలిటీల్లో సుమారు 10 చోట్లనైతే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే ముందంజలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత అధికారులు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లలో కొంత అలసత్వం ప్రదర్శించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అటు అభ్యర్థులు, ఏజెంట్లు కూడా వాళ్ళకు సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు, సరైన పాసులు ఇవ్వలేదు, సరైన సమయానికి వాళ్ళకు నిబంధనల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో కొంత అధికారుల నిర్లక్ష్యము, అధికారుల అలసత్వం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించింది. అయితే గతంలో ముందస్తుగానే ఏజెంట్లకు సంబంధించి ట్రైనింగ్లు కావచ్చు, అభ్యర్థులకు పలు సూచనలు, పాసుల జారీ అన్ని కూడా కొంత క్రమబద్ధంగా జరిగేది. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ఇటు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా అటు అభ్యర్థులకు సరైన సమయానికి పాసుల జారీ విషయంలో కావచ్చు, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఏజెంట్లకు పాసుల జారీ విషయంలో ఇటు మీడియాకు పాసులు ఇవ్వకుండా ప్రశాంత్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకు బ్రేకింగ్స్ అందుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి విజయాన్ని అయితే చవి చూస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ అభ్యర్థి సరిత ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వ వార్డులో విజయం సాధించారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ బోని కొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి సరిత అక్కడ విజయాన్ని సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు వెళ్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి సంబంధించి కూడా మనకు మరొక బ్రేకింగ్ అందుతోంది. సో ఐ న్యూస్ ఎప్పటికప్పుడు అందరికన్నా వేగంగా ఖచ్చితమైన రిపోర్ట్లు అందిస్తోంది. బ్రేకింగ్ మనం చూడొచ్చు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ తొలి విజయాన్ని ముద్దాడింది. బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ అక్కడి నుంచి విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ అక్కడి నుంచి విజయం సాధించారు. 3 పార్టీలు కూడా
తొలి ఫలితాలనైతే ముద్దాడిన పరిస్థితి. ఇక యాదగిరిగుట్టలో భారతీయ జనతా పార్టీ బోని కొట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ బోని కొడితే సంగారెడ్డిలో కాంగ్రెస్ బోని కొట్టేసింది. 3 పార్టీలు కూడా ఒక్కొక్క విజయాన్ని అయితే నమోదు చేసుకున్నాయి. మరి కాసేపట్లోనే ఫలితాలు రానుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. సో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించగా యాదగిరిగుట్టలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బోడే రాధా విజయం సాధించారు. ఇక ఇంద్రేశంలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత 12వ వార్డు నుంచి గెలిచి మొత్తంగా అక్కడ కాంగ్రెస్ తొలి బోని కొట్టింది. రైట్ ప్రశాంత్, ఇక మొత్తంగా వరంగల్ నుంచి కూడా తొలి ఫలితం రాబోతుందా? ఎంతసేపట్లో ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5 నుంచి 10 నిమిషాల్లో తొలి ఫలితం అయితే అటు వర్ధన్నపేట నుంచి లేదా ఆ గన్పూర్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తయినట్టు మనకు సమాచారం అందుతుంది. అధికారికంగా ఫలితాల వెలువడి కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు మాత్రం సంబరాలలో మునిగే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చిన్న మున్సిపాలిటీలు 600 ఓట్లు ఉన్న ఆ మున్సిపాలిటీలలో ఇప్పటికే ఫలితాలు అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఆ అభ్యర్థులు మొదటి 2 వార్డులకు సంబంధించి అభ్యర్థులు అయితే బయటకు వచ్చే సిగ్నల్స్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు జనగామలో మహబూబాబాద్ లో కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. అక్కడ 1500 నుంచి 2000 వరకు కూడా ఓటర్లు ఉండడంతో అయితే కొంత 2 గంటల సమయం, సుమారు 11 గంటల వరకు కూడా అక్కడ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ లోపు అయితే మరో 5-10 నిమిషాలలోనే ఇటు భూపాలపల్లి, అటు వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, ములుగు, తొర్రూరు, మరిపేడ చిన్న మున్సిపాలిటీలు అయినటువంటి వీటన్నిట్లలో కూడా ఫలితాలు 5-10 నిమిషాలలో మొదటి ఫలితం అయితే వెలువడే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి ఉత్కంఠగా అయితే అందరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు